Hello everyone, welcome to T1 Academy. My name is Vinay Kumar. Now, from today onwards, we are going to discuss the problems on ratio and proportions. Okay, so ratio and proportions. This ratio and proportion is very important topic, right? So you will get 1% one question from this any exam minimum, right? So there is a relation between the percentages and ratio proportions. ఓకే, సో చూడండి పర్సంటేజ్కి రేషియో ప్రపోర్షన్స్కి రిలేషన్ ఏముంది సార్ అంటే 10%ని మనం ఎలా రాస్తాము, రైట్? సో 10% ఓకే, సో 10%ని మనం ఎలా రాస్తామమ్మా 1/10 కదా. దీన్ని రేషియోలో రాయాలంటే 1:10 అని రాస్తాము కదా. సో దెర్ ఈజ్ ఏ ఇన్నర్ రిలేషన్ బిట్వీన్ దిస్ పర్సంటేజ్ అండ్ రేషియో ప్రపోర్షన్స్. విల్ డిస్కస్ దెమ్ లేటర్. Now let's go to some basics. So what is ratio proportion, right? So what is proportional ratios, what is mean ratio, right? Mixed ratios, and so atla different questions chuddam. First ratio ante enti ma, the comparative relation between the two amounts quantities of a same type is called a ratio. మనం ఏదైనా ఒక కంపారిటివ్ రిలేషన్ని వాటి మధ్య చేస్తున్నామంటే సో ఆ రిలేషన్స్ ఎలా ఉండాలి అంటే ఇట్ షుడ్ బి వెరీ రైట్. సో ఇట్ షుడ్ బి ఇన్ ఏ సేమ్ క్వాంటిటీ ఆర్ సేమ్ టైప్. ఓకే, సో వాటి మధ్య రిలేషన్ ఉండడానికి ఫస్ట్ రూల్ ఏంటిమా, దే షుడ్ బి ఇన్ ద సేమ్ క్వాంటిటీ ఆర్ సేమ్ అమౌంట్. ఓకే, నెక్స్ట్ ఏంటి, ద రేషియో ఆల్వేస్ అక్కర్స్ బిట్వీన్ ద సేమ్ యూనిట్స్. ఇది గుర్తుపెట్టుకోండి, ద రేషియో ఆల్వేస్ అక్కర్స్ బిట్వీన్ ద సేమ్ యూనిట్స్ అంటే సేమ్ క్వాంటిటీస్. సో రూపీస్కి మధ్యలో ఉంటుంది, లేకపోతే కేజీ మధ్యలో ఉంటుంది, హవర్కి. సో మనము రేషియోని ఈ విధంగా చూపెడతాం. వి ఇండికేట్ రేషియో యాజ్ రైట్. ఓకే, సో రూపీకి రిలేషన్ చూడండి, కేజీ రిలేషన్ చూడండి, హవర్కి రిలేషన్, సెకండ్కి రిలేషన్. సేమ్ క్వాంటిటీస్ ఉన్నాయి అంటే ద రేషియో బిట్వీన్ ఆల్వేస్ బిట్వీన్ టూ క్వాంటిటీస్, టూ సేమ్ క్వాంటిటీస్ ఆర్ సేమ్ యూనిట్స్. నెక్స్ట్ రేషియో బిట్వీన్ ఎక్స్ అండ్ వై ఈజ్ x:y, అంతే కదా. సో x:y అంటాం మనం దీన్ని. నెక్స్ట్ ఇందులో ద ఫస్ట్ నెంబర్ ఈజ్ కాల్డ్ యాజ్ యాంటీసిడెంట్ అంటే పూర్వం అన్నట్టు. ద ఫస్ట్ నెంబర్ ఈజ్ కాల్డ్ యాజ్ యాంటీసిడెంట్, దీన్ని మనం యాంటీసిడెంట్ అంటాము. ఓకే, నెక్స్ట్ వై ఈజ్ కాల్డ్ యాజ్ కాన్సిక్వెంట్, దీని తర్వాత వచ్చేది ఏంటంటే కాన్సిక్వెంట్, అంటే దీనికి ముందు దీనికి తర్వాత అన్నట్టు. ఓకే, పూర్వము మరియు తర్వాత, రైట్. సో దీస్ ఆర్ సమ్ బేసిక్స్. నెక్స్ట్ రైట్, ఇఫ్ ఏబి, ఇప్పుడు చూడండి మా A:B రైట్ ఈక్వల్స్ టు, దీన్ని ఈక్వల్స్ టు అంటాం. ఓకే, సో A:B అంటే దీన్ని ఈక్వల్స్ టు అంటాం చూడండి. సో A:B ఈక్వల్స్ టు దెన్ A అండ్ R. ఓకే, సో A ఈక్వల్స్ టు D, సారీ A:B ఈక్వల్స్ టు C:D కాకుండా దీన్ని A:B C:D అని రాస్తున్నా చూడండి. ఇక్కడ ఏమంటాం మనం చూడండి, ది A అండ్ D ఆర్ కాల్డ్ యాజ్ ఎక్స్ట్రీమ్స్. ఓకే, మనము యారో మెథడ్ చేసేటప్పుడు ఏం చేసాము చెప్పండమ్మా, యారో మెథడ్ చేసేటప్పుడు ఎక్స్ట్రీమ్స్ని మల్టిప్లై చేసాము, మీన్స్ని మల్టిప్లై చేసాము, అంతే కదా. సో వాట్ ఆర్ ది ఎక్స్ట్రీమ్స్ హియర్, దీస్ టూ ఆర్ కాల్డ్ యాజ్ ఎక్స్ట్రీమ్స్, రైట్. దే ఆర్ ఇన్ ద ప్రపోర్షనల్ ఉంటాయి అవి. నెక్స్ట్ సి అండ్ బి, సిబి ఏంటి, దే ఆర్ మీన్స్. ఓకే, ఇవి కూడా ప్రపోర్షనాలిటీ ఉంటాయి. అంటే చూడండి దీన్ని ఏం రాయొచ్చు, ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ అని రాయొచ్చు కదా. ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ అంటే చూడండి దీన్ని ఎలా రాస్తాము, ఇక్కడ ఈక్వల్స్ టు ఇచ్చాడు, ఈక్వల్స్ టు ఎలా బిల్డ్ అవుతుందో చూద్దాం. ఓకే, రైట్. సో చూడండి దీన్ని ఏం రాస్తాం మనము, A/B ఈక్వల్స్ టు C/D అని రాస్తాము. కెన్ వి రైట్ దిస్ యాజ్ AD ఈక్వల్స్ టు BC. ఓకే, AD ఈక్వల్స్ టు BC, అంతే కదా. ఇక్కడ రాసే చూడండి AD ఈక్వల్స్ టు BC అని వచ్చింది మనకు. అంటే ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ మనం ఇలా రాసుకోవచ్చు షార్ట్కట్లో. నెక్స్ట్ ఏంటి, ప్రపోర్షనల్. వెన్ టూ రేషియోస్ ప్రపోర్షన్ ఎప్పుడు ఉన్నాయంటే దే ఆర్ ఈక్వల్స్ టు ఈచ్ అదర్. ఏ రేషియోస్నైనా మనం ప్రపోర్షనల్ రేట్లో ఎలా ఉన్నాయి కనుక్కోండి అంటాడు. ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి మా, ఇక్కడ 2 ఉంది, రైట్.
ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 8 ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఏమంటారంటే ఇక్కడ సో 3 ఇస్తాడు, ఓకేనా. నెక్స్ట్ 3 ఇస్తాడు, ఇక్కడ ఏమి ఇస్తాడు 9 ఇస్తాడు, అవి 6 ఇస్తాడు. ప్రపోర్షనరేట్గా ఉన్నాయో లేవో కనుక్కోమంటాడు, లేకపోతే 12 ఇస్తాడు అనుకోండి. ప్రపోర్షనరేట్గా అంటే ఈక్వల్ ఉండాలన్నట్టు, రైట్. సో చూడండి ప్రపోర్షనరేట్ ఉన్నాయో లేవో కనుక్కుందామంటే క్యాన్సలేషన్ చేయండి. సో 1 2s 2, 1 4s, 3 1s 3, 3 4s. అంటే చూడండి 1/4 ఈక్వల్స్ టు 1/4. దే ఆర్ ఇన్ ద ప్రపోర్షన్. ప్రపోర్షన్ అని ఎలా తెలుస్తుంది చూడండి, ఏడి ఈక్వల్స్ టు బీసీ ఉండాలి కదా, అంతే కదా. ఏడి ఈక్వల్స్ టు బీసీ. సో ఏ ఎంత ఉంది ఇక్కడ, ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. ఏడి అంటే ఎంత 4 × 1, బీసీ అంటే ఎంత 1 × 4. సో 4 ఈక్వల్స్ టు 4. దే ఆర్ ఇన్ ద ప్రపోర్షన్, రైట్. ఈక్వల్ ఉన్నాయి కదా. అంటే మనం ప్రపోర్షన్ అని ఎలా రాస్తామంటే చూడండి 2/5 ఈక్వల్స్ టు 6/15 అన్నాడు ఇక్కడ. అది ప్రపోర్షన్ అని ఎలా తెలుస్తుంది సార్ అంటే ఆ క్యాన్సలేషన్. ఇప్పుడు చూడండి ఇది ఏ, ఇది బి, రైట్, ఇది సి, ఇది డి, రైట్. చూడండి 2/5 ఈక్వల్స్ టు 6/15. ఎంత 2/5 ఈక్వల్స్ టు 6/15. ఇక్కడ ఏమైనా క్యాన్సల్ అవుతుందా, కాదు. ఇక్కడ చూడండి 3 2s 3 5s, అంటే 2/5 ఈక్వల్స్ టు 2/5. అంటే దట్ మీన్స్ ఇక్కడ 1 ఈక్వల్స్ టు 1 వస్తుంది కాబట్టి దే ఆర్ ఇన్ ద ప్రపోర్షన్. ఇక్కడ కూడా 1 వస్తుంది కాబట్టి దే ఆర్ ఇన్ ద ప్రపోర్షన్. అంటే చూడండి అమ్మా, ప్రపోర్షన్ రావాలంటే ఏముండాలి, 1 ఈక్వల్స్ టు 1 రావాలి, ఓకేలా. 1 ఈక్వల్స్ టు 1 రావాలి, రైట్. దే ఆర్ ఇన్ ద ప్రపోర్షన్. ఒకేలా ప్రపోర్షన్ కావడానికి ఎంత యాడ్ చేయాలి, ఎంత తీసేయాలి అనే క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఆ క్వశ్చన్స్ మనము ఫర్దర్గా డిస్కస్ చేద్దాం, రైట్. కాన్సెప్ట్లలో వస్తాయి క్వశ్చన్స్ అవి, రైట్. సో ప్రపోర్షన్ అంటే ఏముండాలి మా, ప్రపోర్షన్ అంటే ఏముండాలి, ఏడి ఈక్వల్స్ టు బీసీ ఉండాలి. ప్రపోర్షన్ అంటే ఏంటి, ఏడి ఈక్వల్స్ టు బీసీ ఉండాలి. ఇక్కడ చూడండి మా, ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి కదా. ఏడి అంటే చూడండి ఇది ఏ, డి ఎంత ఉంది 5, నెక్స్ట్ బి ఎంత ఉంది 5, సి ఎంత ఉంది 2. సో 10 ఈక్వల్స్ టు 10 కదా. దే ఆర్ ఇన్ ద ప్రపోర్షన్. అంటే ఈ రేషియో ప్రపోర్షన్ ఉందో లేదో కనుక్కోమంటాడు మనకి ఆప్షన్స్ ఇచ్చేసి, రైట్. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ లెట్స్ గో టు టైప్స్ ఆఫ్ రేషియోస్. ఏంటిమా, టైప్స్ ఆఫ్ రేషియోస్. రేషియోస్లో టైప్స్ ఉంటాయి. లెట్స్ డిస్కస్ దోస్ రేషియోస్, ఓకే. సో ఫస్ట్ విల్ డిస్కస్ విత్ ఏంటిమా ఇక్కడ మిక్స్డ్ రేషియో. అంటే చూడండి మిక్స్డ్ రేషియో అంటే ఇది డిఫరెంట్ క్వాంటిటీస్, ఓకే. ఇది ఒక సేమ్ క్వాంటిటీ, ఇది ఒక సేమ్ క్వాంటిటీ, ఈ రెండిని మిక్స్ చేస్తాడు. అప్పుడు ఏమవుతుంది, పిఎక్స్ ఇంటూ వైక్యూ అవుతుంది. ఏమవుతుంది, పిఎక్స్ ఇంటూ వైక్యూ. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ మిక్స్డ్ రేషియో. చూడండి ఎక్స్ ఈస్ టు క్యూ, పి ఈస్ టు క్యూ, సారీ ఎక్స్ ఈస్ టు వై, పి ఈస్ టు క్యూ అంటాడు. సో అప్పుడు మిక్స్డ్ రేషియో ఎలా అనుకుంటాము, ఎక్స్ ఇంటూ పి ఈస్ టు వై ఇంటూ క్యూ. సో కెన్ వి రైట్ దిస్ యాజ్ ఎక్స్పి ఈస్ టు వైక్యూ. అదే ఇక్కడ ఇచ్చాడు, ఓకే. సో నెక్స్ట్ డూప్లికేట్ రేషియో. ఇక ఇక్కడ నుండి మనకి ఇంపార్టెంట్ మా, రైట్. సో ఫైండ్ ద డూప్లికేట్ రేషియో ఆఫ్ 2:3 అంటాడు. ఫైండ్ ద డూప్లికేట్ రేషియో ఆఫ్ 2:3. ఫైండ్ ద డూప్లికేట్ రేషియో ఆఫ్ 2:3 అంటాడు. సో డూప్లికేట్ రేషియో అన్నప్పుడు వాట్ వీ హ్యావ్ టు టేక్ ఈస్ ఆల్వేస్ స్క్వైర్ దెమ్, 2 స్క్వైర్ అండ్ 3 స్క్వైర్, ఓకే. సో డూప్లికేట్ రేషియో ఆఫ్ 2:3 అంటే ఆల్వేస్ వీ హ్యావ్ టు స్క్వైర్ దెమ్. ఎంత వస్తుంది మనకు 4:9. డూప్లికేట్ రేషియో అన్నప్పుడు వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు స్క్వైర్ దెమ్. నెక్స్ట్ సబ్ డూప్లికేట్ అంటాడు. సబ్ డూప్లికేట్ రేషియో కనుక్కోమంటాడు. సబ్ డూప్లికేట్ అన్నప్పుడు వీ హ్యావ్ టు అప్లై ద రూట్, ఫైండ్ ద సబ్ డూప్లికేట్ రూట్ ఆఫ్, ఫైండ్ ద సబ్ డూప్లికేట్ రేషియో ఆఫ్ 16:25 అంటాడు. ఫైండ్ ద సబ్ డూప్లికేట్ రేషియో ఆఫ్ 16:25 అంటాడు. సో అప్పుడు ఏమవుతుందమ్మా, 16:25 అంటే √16 ఎంత వస్తుంది మనకు 4:5, ఓకే. 4:5
5. సబ్ డూప్లికేట్ రేషియో అంటే మనం ఏం చేయాలి, రూట్ అప్లై చేయాలి. డూప్లికేట్ రేషియో అంటే వీ హ్యావ్ టు అప్లై ద స్క్వైర్. సో నెక్స్ట్ ట్రిప్లికేట్ రేషియో అంటాడు. సో ట్రిప్లికేట్ రేషియో అంటే డూప్లికేట్ అంటే 2 చేసాము, ట్రిప్లికేట్ అంటే 3 చేస్తాము. ఏ క్యూబ్, దిస్ ఈజ్ ఏ క్యూబ్ మా, నాట్ A3. A cube is to B cube. Find the triplicate ratio of 1:4 అంటాడు. Find the triplicate ratio of 1:4 అంటాడు. అంటే ఏం రాయాలి మనం, ట్రిప్లికేట్ రేషియో అంటే 1 whole to the power of cube is to 4 whole to the power of cube. So this can be written as, so 1:64. 1:64 ఇదేంటి, ట్రిప్లికేట్ రేషియో. ఇంకోటి ఏం కనుక్కోమంటాడు మనని, సబ్ ట్రిప్లికేట్ అంటారు. సబ్ ట్రిప్లికేట్ అంటే ఏం చేయాలి, అగైన్ క్యూబ్త్ రూట్ అప్లై చేయాలి. సో దిస్ ఈజ్ క్యూబ్త్ రూట్ ఆఫ్ ఏ, క్యూబ్త్ రూట్ ఆఫ్ బి, క్యూబ్త్ రూట్ ఆఫ్ ఏ, క్యూబ్త్ రూట్ ఆఫ్ బి. సబ్ ట్రిప్లికేట్ అన్నాడు. సో సబ్ డూప్లికేట్ అంటే వాట్ వి అప్లై, రూట్ ఏ రూట్ బి కదా. సబ్ ట్రిప్లికేట్ అన్నప్పుడు రూట్ క్యూబ్త్ రూట్ ఆఫ్ ఏ, క్యూబ్త్ రూట్ ఆఫ్ బి. ఫర్ సపోజ్ ఫైండ్ the subtriplicate of 8:64. Find the subtriplicate of 8:64. అంటే దీని ఏం చేస్తాము, క్యూబ్త్ రూట్ ఆఫ్ 8 ఈజ్ టు క్యూబ్త్ రూట్ ఆఫ్ 64. క్యూబ్త్ రూట్ ఆఫ్ 8 ఈజ్ టు క్యూబ్త్ రూట్ ఆఫ్ 64. అంటే ఏమవుతుంది, దీన్ని 2 రాయొచ్చు కదా, అంటే 8 క్యూబ్. దీన్ని డైరెక్ట్ క్యాన్సిల్ చేయకుండా ఏమైనా డౌట్ ఉంటే చూడండి. సో దీని క్యూబ్త్ రూట్ ఆఫ్ 2 క్యూబ్, రైట్. నెక్స్ట్ 64 అంటే, సో క్యూబ్త్ రూట్ ఆఫ్ 4 క్యూబ్, రైట్. సో దీన్ని ఏం చేస్తాం మనము, 2 × 3 × 1/3, 4 క్యూబ్ × 3 × 1/3. ఇది క్యాన్సల్, ఇది క్యాన్సల్. ఏమవుతుంది, 2:4 అవుతుంది కదా. 2:4 అంటే 1:2, రైట్. సో వాట్ ఈస్ ద సబ్ ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ 8:64? 1:2. సో ఇవి బేసిక్ క్వశ్చన్స్, కానీ కొందరు మర్చిపోతారు, ఇవి ఎలా చేయాలో తెలియదు. మొత్తం రేషియో ప్రపోర్షన్స్ మొత్తం చేస్తారు, కానీ ఇవి ఎలా చేయాలో బేసిక్ క్వశ్చన్స్ మర్చిపోతారు, రైట్. సో లెట్స్ సీ అదర్ టైప్స్. సో ఇది ఇక్కడ నుండి ఇంకొంచెం ఇంపార్టెంట్ మా, అడ్వాన్స్ లెవెల్కి వెళ్తాం ఇక్కడ నుండి మనం. సో మీన్ ప్రపోర్షన్, ఫస్ట్ ప్రపోర్షన్, సెకండ్ ప్రపోర్షన్, ఫోర్త్ ప్రపోర్షన్ అట్లా అడుగుతాడు. ఓకే, ఫోర్త్ ప్రపోర్షన్ వరకు అడుగుతాడు, దాని మించి అడిగాడు క్వశ్చన్స్, రైట్. సో మీన్ ప్రపోర్షన్. సో మీన్ ప్రపోర్షన్ ముందు ఫస్ట్ ప్రపోర్షన్ అనుకుందాం. ఫైండ్ ద ఫస్ట్ ప్రపోర్షన్ ఆఫ్ ద గివెన్ రేషియోస్ అంటాడు. ఓకే, సో ఫైండ్ ద ఫస్ట్ ప్రపోర్షన్ అంటే చూడండి, ఫస్ట్ ప్రపోర్షన్ అంటే ఏం గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ ఇది ఎక్స్ అనుకుంటాం, ఫస్ట్ దాన్ని ఎక్స్ అనుకుంటాం. సో x/a ఈక్వల్స్ టు a/b, లేకపోతే b/c అనుకోండి. ఓకే, x/a ఈక్వల్స్ టు b/c. ఇదొక రేషియో, ఇదొక రేషియో, ఇదొక రేషియో, ఇదొక రేషియో, రైట్. సో ఫస్ట్ ప్రపోర్షన్ ఎలాగనుకుంటాము, x ఈక్వల్స్ టు a × b/c, అంతే కదా. ఈ డెల్టా ఏమవుతుంది, x × a × b/c. అంటే ఫస్ట్ ప్రపోర్షనల్ వాల్యూ ఎలాగనుకుంటామమ్మా, a × b/c. ఓకే, దీన్ని డిరైవ్ చేసాము. ఫస్ట్ ప్రపోర్షన్ అంటే ఏం చేయాలి మనం, ఫస్ట్ ప్రపోర్షన్ అంటే ఫస్ట్ రేషియో. అంటే ఇప్పుడు దీన్ని ఫర్ సపోజ్ చూడండి, a:b, నెక్స్ట్ b:c అన్నాం అనుకోండి, లేకపోతే c:d అన్నాం అనుకోండి. ఓకే, సో దీన్ని ఏమనుకోవాలి మనము, ఎక్స్ అనుకోవాలి కదా. అప్పుడు ఏమవుతుంది, x ఈక్వల్స్ టు bc/d అవుతుంది, అంతే కదా, bc/d, రైట్. సో మనం ఇక్కడ ఏమనుకున్నాం, ab/c అనుకున్నాం. ఇది ఫస్ట్ ప్రపోర్షన్. నెక్స్ట్ మీన్ ప్రపోర్షన్కి వెళ్దాం. ఓకే, ఇక్కడ ఫస్ట్ ప్రపోర్షన్ రాశాను చూడండి, ab/c. నెక్స్ట్ మీన్ ప్రపోర్షన్. మీన్ ప్రపోర్షన్ ఎలా అనుకుంటాము అంటే, సెకండ్ దాంట్లో మనం ఎక్స్ అనుకోవాలి, సెకండ్ దాంట్లో ప్రతిసారి ఎక్స్ అనుకోవాలి, అంతే కదా. మీన్ అంటే సెకండ్ పొజిషన్లో వీ హ్యావ్ టు టేక్ ఎక్స్, రైట్. సో చూడండి, a/x ఈక్వల్స్ టు x/b, ఎందుకంటే సెకండ్ పొజిషన్ కదా ఇది, రైట్. సో అప్పుడు ఏమవుతుంది, x² ఈక్వల్స్ టు ab, x ఈక్వల్స్ టు √ab. అంటే మనం మెయిన్ ప్రపోర్షన్ అనగానే మనకి ఏం గుర్తు రావాలమ్మా, √ab గుర్తు రావాలి. ఓకే, వాట్ వీ హ్యావ్ టు టేక్, √ab, రైట్.
సో మన మీన్ ప్రపోర్షన్ అనగానే ఏం గుర్తు రావాలి, రూట్ ఏబి గుర్తు రావాలి. నెక్స్ట్ చూడమ్మా, ఇఫ్ ఎక్స్ బి ద మీన్ ప్రపోర్షన్ బిట్వీన్ ద ఎక్స్ మైనస్ ఏ ఎక్స్ మైనస్ బి దెన్ వాట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అన్నాడు అనుకోండి. ఫర్ సపోజ్ మనకు ఎక్స్ మైనస్ ఏ ఎక్స్ మైనస్ బి రూపంని ఇచ్చాడు అనుకోండి, ఎక్స్ మైనస్ ఏ ఎక్స్ మైనస్ బి రూపంని ఇచ్చాడు అనుకోండి, అప్పుడు వాల్యూ ఆఫ్ ఎక్స్ ఎలాగ అనుకుంటామంటే ఎక్స్ ఈక్వల్స్ టు ఏబి బై ఏ ప్లస్ బి అనుకుంటాం, ఏబి బై ఏ ప్లస్ బి అనుకుంటాం. ఓకే, ఎక్స్ మైనస్ ఏ ఎక్స్ మైనస్ ఏ ఎక్స్ మైనస్ బి రూపంలో ఇచ్చాడు అనుకోండి మీన్ వాల్యూ, మీన్ ప్రపోర్షన్ వాల్యూ ఏం అనుకుంటాము, ఎక్స్ ఈక్వల్స్ టు ఏబి బై ఏ ప్లస్ బి. ఇక్కడ ఉన్న చూడండి ఏబి బై ఏ ప్లస్ బి, ఇవన్నీ డిరైవ్డ్ ఫార్ములాస్ మా. మీన్ ప్రపోర్షన్ అంటే ఎలాగనుకుంటాము, ఎక్స్ రూట్ ఏబి అనుకుంటాము. ఒకవేళ ఎక్స్ మైనస్ ఏ ఎక్స్ మైనస్ బి రూపంలో ఇచ్చాడు అనుకోండి, ఎక్స్ ఈక్వల్స్ టు ఏబి బై ఏ ప్లస్ బి, రైట్. నెక్స్ట్ ఫస్ట్ ప్రపోర్షన్ అంటే ఏం చేస్తాము, ఏబి బై సి. నెక్స్ట్ ఫస్ట్ అయిపోయింది, మీన్ అంటే సెకండ్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ ఫోర్త్. సో థర్డ్ ప్రపోర్షన్ అంటే చూడండి, మనం థర్డ్ ప్లేస్లో ఎక్స్ పెట్టాలి, అంతే కదా, థర్డ్ ప్లేస్లో ఎక్స్ పెట్టాలి. చూడండి, సో ఏ బై బి ఈక్వల్స్ టు నెక్స్ట్ బి బై ఎక్స్, అంతేగా. లెట్స్ ఎక్స్ బి ద థర్డ్ ప్రపోర్షన్, రైట్. సో అప్పుడు ఏమవుతుంది, ఏ ఏం రాస్తాం దీన్ని, ఎక్స్ ఈక్వల్స్ టు బి స్క్వైర్ బై ఏ అని రాస్తాము, బి స్క్వైర్ బై ఏ, రైట్. సో ఇది ఫస్ట్ పొజిషన్, ఇది సెకండ్ పొజిషన్, ఇది సెకండ్ పొజిషన్ తీసుకుంటున్నాను, ఇది థర్డ్ పొజిషన్ తీసుకుంటున్నాను నేను, రైట్. సో లేకపోతే ఇదంతా డెరివేషన్ ఎందుకు సార్ అనుకోండి, ఎక్స్ ఈక్వల్స్ టు బి స్క్వైర్ బై ఏ అని రాసేసేయండి, ఏమవుతుంది. నెక్స్ట్ ఏంటి, థర్డ్ ప్రపోర్షన్. నెక్స్ట్ ఫోర్త్ ప్రపోర్షన్, ఏ బై బి ఈక్వల్స్ టు సి బై ఎక్స్. సో దీన్ని ఎలా రాయొచ్చు మనము, సో బీసీ బై ఏ ఈక్వల్స్ టు ఎక్స్, ఏంటి బా, బీసీ బై ఏ ఈక్వల్స్ టు ఎక్స్. సో ఇక్కడ థర్డ్ ప్రపోర్షన్లో ఏంటంటే మనము ఈ రెండు వాల్యూస్ సేమ్ తీసుకుంటామా, రెండు వాల్యూస్ సేమ్ ఉంటాయి, అది గుర్తుపట్టాలి మనం, రైట్. ఫోర్త్ ప్రపోర్షన్లో బీసీ బై ఏ వస్తుంది, రైట్. ఫోర్త్ ప్రపోర్షన్ అంటే సో ఎక్స్ ఈక్వల్స్ టు, ఇక్కడ చూడండి ఫోర్త్ ప్రపోర్షన్ ఆఫ్ ఏబిసి, బీసీ బై ఏ, రైట్. సో బీసీ బై ఏ. సో లెట్స్ సీ సమ్ ఎగ్జాంపుల్ ఆన్ దిస్. ఎగ్జాంపుల్ చూద్దాం. ఫైండ్ ద, చూడండి ఇక్కడ, ఫైండ్ ద ఫస్ట్ ప్రపోర్షన్ ఆఫ్ 1 2 3. ఫైండ్ ద ఫస్ట్ ప్రపోర్షన్ ఆఫ్ 1 2 3. చూడండి ఎగ్జాంపుల్ రాసుకుంటూ పోదాం, అప్పుడు మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది, రైట్. సో ఫైండ్ ద ఫస్ట్ ప్రపోర్షన్ ఆఫ్ 1 2 3. ఫైండ్ ద ఫస్ట్ ప్రపోర్షన్. So find the proportional, find first proportional of 1 2 3. Okay, so 1 2 3, right. ఇది A, ఇది B, ఇది C. సో x ఈక్వల్స్ టు ఏంటిమా, AB బై C. సో AB ఎంత, 1 into 2 by 3, ఎంత వస్తుంది, 2 by 3. సో వాట్ ఈస్ ద ఫస్ట్ ప్రపోర్షనల్ ఆఫ్ 1 2 3, దట్ ఈస్ 2 by 3. నెక్స్ట్ మీన్ ప్రపోర్షన్, ఓకే అమ్మా. సో మీన్ ప్రపోర్షన్, సో మీన్ ప్రపోర్షన్ ఇక్కడ కనుక్కుందాం. సో ఐఎమ్ రబ్బింగ్ ద రెస్ట్ ఆఫ్, ఓకే. సో ఇది తీసేస్తున్నాను అమ్మా, మీన్ ప్రపోర్షన్, రైట్. ఫైండ్ ద మీన్ ప్రపోర్షన్ ఆఫ్, ఫైండ్ ద మీన్ ప్రపోర్షన్ ఆఫ్, రైట్. సో చూడండి, ఫైండ్ ద mean proportion of 4 9. Find the mean proportion of 4 9. So mean proportion ఎలా అనుకుంటాము, root 4 into 9. ఎంతమ్మా, root 4 into 9, root 36. So what is the root 36 value, 6. So mean proportion of 4 9 is 6, and mean first proportion of 1 2 3 is ఎంతమ్మా, 2 by 3 కదా. సో నెక్స్ట్ ఏంటి, ఇక్కడ థర్డ్ ప్రపోర్షన్ ఫోర్త్ ప్రపోర్షన్ కనుక్కోవాలి. ఏమంటాడు క్వశ్చన్ మనకి, ఫైండ్ ద థర్డ్ ప్రపోర్షన్ ఆఫ్, ఫైండ్ ద థర్డ్ ప్రపోర్షన్ ఆఫ్ 1 4 5 అంటాడు. ఫైండ్ ద థర్డ్ ప్రపోర్షన్ ఆఫ్ 1 4 5 అంటాడు.
రైట్. సో 1,4,5 అంటాడు, లేకపోతే మనకు సేమ్ నెంబర్స్ ఇస్తాడు, అలా కూడా ఇస్తాడు, ఇలా కూడా ఇస్తాడు. ఏమిస్తాడు? ఫైండ్ ద మీన్ ప్రపోర్షన్, థర్డ్ ప్రపోర్షన్ ఆఫ్ 1,1,4 1,1,4 అంటాడు. ఓకే, సో చూడండి ఏమిస్తాడు. సో ఎక్స్ ఈక్వల్స్ టు ఏబి ఎంత, ఏం చేయాలి, b² కదా, రైట్. సో లేకపోతే b²/a, సో bc/a అలా కూడా తీసుకోవచ్చు. అంటే ఏంటి ఇక్కడ 4 × 1/1 ఎంత వస్తుంది, 4/1. సో ఇలా ఇవ్వకుండా, ఈ 3 నెంబర్స్ ఇవ్వకుండా వాడు ఏం చేస్తాడంటే ఫైండ్ ద థర్డ్ ప్రపోర్షన్ ఆఫ్ 3,4 అంటాడు. ఫైండ్ ద థర్డ్ ప్రపోర్షన్ ఆఫ్ 3,4 కూడా అంటాడు. అంటే అప్పుడు ఎక్స్ ఈక్వల్స్ టు b² అంటే 16/3 అంతే కదా, 16/3. మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఏమవుతుంది, 5 1/3 అవుతుంది. సో థర్డ్ ప్రపోర్షన్ ఆఫ్ 3,4 ఈజ్ 5 1/3. ఓకే, ఇది రేర్ ఇస్తాడు మనకి. సో నెక్స్ట్ ఏమన్నాడు, ఫోర్త్ ప్రపోర్షన్ అన్నాడు. ఫైండ్ ద ఫోర్త్ ప్రపోర్షన్ ఆఫ్ a, b, c అంటాడు. ఓకే, సో యాక్చువల్లీ ఇక్కడ 3 రావమ్మా, ఎప్పుడు 2 వస్తాయి, మ్యాక్సిమం 2 వస్తాయి, రైట్. సో ఇక్కడ ఏమన్నా 3 రాశామా, a, b, ఇక్కడ c వస్తుంది, ఇక్కడ కరెక్ట్, రైట్. ఇక్కడ ఓన్లీ 2 వస్తాయి, థర్డ్ ప్రపోర్షన్ అనుకోవాలి కాబట్టి. నెక్స్ట్ ఫైండ్ ద ఫోర్త్ ప్రపోర్షన్ ఆఫ్ a, b, c అన్నాడు అనుకోండి. అంటే ఏంటి, 4, 5, 6 అన్నాడు. ఫైండ్ ద ఫోర్త్ ప్రపోర్షన్ ఆఫ్ 4, 5, 6, రైట్. ఇక్కడ ఓన్లీ 2 వస్తాయమ్మా. ఫర్ సపోజ్ 2, 5 వచ్చింది అనుకోండి, రైట్. థర్డ్ ప్రపోర్షన్ అనుకోవాలనుకుంటే 2, 5 అంటే ఏమవుతుంది, ఎక్స్ ఈక్వల్స్ టు 5² అంతే కదా, 25/2, రైట్. సో థర్డ్ ప్రపోర్షన్ అంటే 2 ఉంటాయి మనకు. ఫోర్త్ ప్రపోర్షన్ అంటే 3 తీసుకోవచ్చు. సో ఫోర్త్ ప్రపోర్షన్ ఏంటి, ఫోర్త్ ప్రపోర్షన్ వాల్యూ ఎంతమ్మా, ఎక్స్ ఈక్వల్స్ టు bc/a. సో అంటే bc అంటే 5 × 6/4, దిస్ ఈజ్ 2, దిస్ ఈజ్ 3, సో 15/2. వాట్ ఈస్ ద ఫోర్త్ ప్రపోర్షన్ మా, 15/2, రైట్. సో దీస్ ఆర్ ద సమ్ బేసిక్ క్వశ్చన్స్, అంటే బేసిక్ ఇంట్రడక్షన్ ఆఫ్ రేషియో ప్రపోర్షన్స్ మా. సో టిల్ నౌ what we discussed what is ratio, and so let's recap all this is very very important. Okay, what is ratio, and after that we discussed that there is a relation between them. రేషియోకి ఎప్పుడైనా 2 same యూనిట్స్ ఉంటాయి ఒక రేషియోలో. నెక్స్ట్ టైం డిస్కస్ చేసుకున్నాము, ఎక్స్ అనేదాన్ని మనం యాంటీసిడెంట్ అన్నాము, వై అనేదాన్ని ఏమన్నా అంటే కాన్సిక్వెంట్ అన్నాము. నెక్స్ట్ ఇందులో చూడండి ప్రపోర్షన్, సో మనకు ప్రపోర్షన్ ఎలా తెస్తుంది, ఏడి ఈక్వల్స్ టు బీసీ కావాలి. సో చూడండి మా, ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి, రైట్. సో ఇలా వేసినప్పుడు డైరెక్ట్ ఏడి ఈక్వల్స్ టు బీసీ అంటే ఏ ఎంత ఉంది మా, ఏడి ఎంత ఉంది, 30 ప్లస్ బీసీ ఇక్కడ ఎంత ఉంది, బీసీ ఎంత ఉంది, ఈక్వల్స్ టు బీసీ ఎంత ఉంది, 30. అంటే దే ఆర్ ఇన్ ద ప్రపోర్షన్. మన క్వశ్చన్లో ఆప్షన్స్ ఇచ్చి ప్రపోర్షన్లు ఉన్నాయో లేవో కనుక్కోమంటాడు, ఇది ఒకటి. నెక్స్ట్ ఇక్కడ చూడండి టైప్స్, మనం టైప్స్ డిస్కస్ చేసుకున్నాం కదా. సో టైప్స్ ఏం డిస్కస్ చేసుకున్నాం మనము, మిక్స్డ్ రేషియోస్, డూప్లికేట్ రేషియోస్, సబ్ డూప్లికేట్ రేషియోస్, ట్రిప్లికేట్ రేషియో, సబ్ ట్రిప్లికేట్ రేషియోస్ డిస్కస్ చేసుకున్నాము. తర్వాత నెక్స్ట్ టైం డిస్కస్ చేసుకున్నాము మీన్ ప్రపోర్షన్, ఫస్ట్ ప్రపోర్షన్ డిస్కస్ చేసుకున్నాము. తర్వాత నెక్స్ట్ సో థర్డ్ ప్రపోర్షన్, ఫోర్త్ ప్రపోర్షన్ డిస్కస్ చేసుకున్నాము. ఇక్కడ నుండి కొంచెం ఇవి ఇంపార్టెంట్ మా, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ మీన్ ప్రపోర్షను, ఫస్ట్ ప్రపోర్షను, నెక్స్ట్ థర్డ్ ప్రపోర్షను, ఫోర్త్ ప్రపోర్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్, రైట్. చాలా ఇంపార్టెంట్ కేసెస్. ఓకే, సో లెట్స్ see chapter, right. So in this chapter let's see concept 1. So this is basic questions. Okay, so basic questions ఎలా ఉంటాయో students, let's see some ratio relations. Okay, ratio relations చూద్దాం. రేషియో రిలేషన్స్ ఏంటంటే బేసిక్ క్వశ్చన్స్ మా, బేసిక్ అంటే వెరీ బేసిక్. ఫర్ సపోజ్ A:B 2:3 ఇచ్చాడు, నెక్స్ట్ B:C 1:4 ఇచ్చాడు, రైట్. మనం ఏం చేయాలంటే A:B:C మధ్యలో ఒక రిలేషన్ బిల్డ్ చేయాలి. ఎలా బిల్డ్ చేయాలో చూద్దాం, రైట్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది బేసిక్ మా, ఈ బేసిక్ అందరు నేర్చుకోవాలి. ఈ బేసిక్లో కూడా కొంచెం షార్ట్కట్ యూజ్ చేద్దాం, అంటే నార్మల్ మెథడ్ వాడకుండా షార్ట్కట్ వాడదాం. చూడండి, సో
B ఈజ్ టు C అన్నాడు ఇక్కడ, అంతే కదా. A ఈజ్ టు B ఈజ్ టు C కనుక్కోమన్నాడు. చూడండి మా, A ఈజ్ టు B ఎంత ఉంది, 2 ఈజ్ టు 3. నెక్స్ట్ B ఈజ్ టు C ఎంత ఉంది, 1 ఈజ్ టు 4. ఇక్కడ ఏమేమి ఖాళీ ఉన్నాయమ్మా, ఇక్కడ ఖాళీ ఉంది, నెక్స్ట్ ఇక్కడ ఖాళీ ఉంది కదా. ఈ A కింద ఖాళీ ఉంది, C దగ్గర కూడా ఖాళీ ఉంది, రైట్. చూడండి, దీని పక్క ఈ ఖాళీ ఉన్న ప్లేసెస్లో ఏవేవి పక్కన ఉన్నాయో వాటిని ఫిల్ చేయండి, రైట్. సో పక్కనున్న వాటితోని వాటిని ఫిల్ చేసేయండి, సరిపోతుంది. సో ఈ ఖాళీ దానికి ఏది పక్కన ఉంది మా, 3 ఉంది కాబట్టి 3 ఇక్కడ ఫిల్ చేయండి. దీనికి ఏది ఖాళీ ఉంది, ఇది ఫిల్ చేయండి. అంటే ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 3 వస్తుంది. అప్పుడు మనకి రేషియో ఎంత అవుతుంది, 2:3:12 అవుతుంది. మనం నార్మల్గా అయితే ఎలా చేస్తాము, A ఈజ్ టు B ఈజ్ టు C అంటే, సో A ఈజ్ టు B, B ఈజ్ టు C అంటే ఏమవుతుంది, 2:3, 1:4, అంతే కదా. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 1 ఉంది, దీన్ని ఈక్వల్ చేయాలి. ఈక్వల్ చేయాలంటే ఏం చేస్తాము, ఇంటూ 3 అని చేస్తాము, అంతే కదా. అప్పుడు ఏమవుతుంది, 2:3, ఇక్కడ 3:12 అవుతుంది, రైట్. సో ఈక్వల్ అవుతుంది కాబట్టి ఏం చేస్తాము, 2:3:12 అని రాస్తాము. సో దీనివల్ల టైం వేస్ట్ కదా, ఇక్కడనే డైరెక్ట్ రాసేస్తే సరిపోతుంది కదా, 2:3:12. ఓకే, సో లెట్స్ సీ ద అదర్ వన్. ఇక్కడ చూడండి, A ఈజ్ టు B ఈజ్ 1:2. నెక్స్ట్ B ఈజ్ టు C ఈజ్ 2:5. ఓకే, సో దెన్ ఫైండ్ A ఈజ్ టు B ఈజ్ టు C అంటాడు. దెన్ ఫైండ్ A ఈజ్ టు B ఈజ్ టు C అంటాడు. చూడండి మా, A ఈజ్ టు B ఈజ్ టు C అంటే ఎంత, 1:2. నెక్స్ట్ ఇక్కడ 2:5, రైట్. సో మనం ఏం చెప్పాము, ఖాళీ ప్లేసెస్లో ఏది ఉంటుందో దాన్ని పక్కంది ఫిల్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఇది ఖాళీ ఉంది, ఇక్కడ ఇది ఖాళీ ఉంది. సో ఇక్కడ 2, ఇక్కడ 2, రైట్. సో 2:4:10 ఉంది కదా. సో క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది మనకి, 1:2:5 వస్తుంది, అంతే కదా. 1:2:5 వస్తుంది, రైట్. సో ఇలా కాకుండా A ఈజ్ టు B, B ఈజ్ టు C, C ఈజ్ టు D అలా అడ్వాన్స్కి వెళ్ళిపోతే ఎలా సార్, అది కూడా చూద్దాం, రైట్. సో ఇది ఈజీయే కదా ఎవరికైనా. నెక్స్ట్ అడ్వాన్స్డ్కి వెళ్ళినప్పుడు చూద్దాం. చూడండి, అడ్వాన్స్డ్ అంటే A ఈజ్ టు B, రైట్. సో A ఈజ్ టు B ఈక్వల్స్ టు 1:2. నెక్స్ట్ B ఈజ్ టు C ఈక్వల్స్ టు 3:5. నెక్స్ట్ C ఈజ్ టు D ఈక్వల్స్ టు 4:3. ఇలా ఇచ్చాడు అనుకోండి, ఏం కనుక్కోమంటాడు, A ఈజ్ టు B ఈజ్ టు C ఈజ్ టు D కనుక్కోమని చెప్తాడు. ఏం కనుక్కోమంటాడు, A ఈజ్ టు B, C ఈజ్ టు D కనుక్కోమని చెప్తారు. A ఈజ్ టు B ఈజ్ టు C ఈజ్ టు D కనుక్కోమంటాడు. సో అప్పుడు ఈ రిలేషన్ బిల్డ్ చేయడానికి ఇలా రాస్తే, అంటే చూడండి మా, ఇలా రాసామనుకోండి, 1:2. మనం ఇలా కనుక్కోవడానికి మామూలుగా నార్మల్ మెథడ్ ఎలా రాస్తాము, 1:2, 3:5, 4:5 ఇలా రాసుకుంటూ వెళ్ళాలి. మళ్ళీ దీనికి ఈక్వల్ చేయాలి, తర్వాత ఈ రెండు ఈక్వల్ చేయాలి. సో దీనివల్ల ఏమవుతుంది, మనకు టైం వేస్ట్ అవుతుంది. ఓకే, సో అలా కాకుండా డైరెక్ట్ చేద్దాం. చూడండి, ఇక్కడ A ఈజ్ టు B ఈజ్ టు C ఈజ్ టు D అంటే ఎంత వస్తుంది మా, ఇక్కడ 1:2. నెక్స్ట్ ఏమొస్తుంది, 3:5, రైట్. సో నెక్స్ట్ ఏంటి, 4:3 ఎంత, 4:3. సో ఖాళీ ప్లేసెస్ ముందే రాసేసుకోండి, ఈజీగా అయిపోతుంది. చూడండి, ఇక్కడ 2 ఖాళీ ప్లేసెస్ ఉన్నాయి, ఇక్కడ ఓన్లీ 1 ఖాళీ ప్లేస్ ఉంది, ఇక్కడ ఏం లేదు. నెక్స్ట్ ఇక్కడ ఓన్లీ 1 ఖాళీ ప్లేస్ ఉంది, ఇక్కడ 2 ఖాళీ ప్లేసెస్ ఉన్నాయి కదా. సో చూడండి, ఈ 2ను డ్రాగ్ చేయండి, 2, 2. ఇటు ఈ 5ని డ్రాగ్ చేయండి, ఇటు ఈ 3ని డ్రాగ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఈ 4ని డ్రాగ్ చేయండి, 4, 4. ఓకే, సో ఏమైనా క్యాన్సిలేషన్ ఉందా చూడండి. సో 2 2s 4, 2 1s 2 1s 2 1s. అప్పుడు ఏమవుతుంది, 6:12:20:15. 6:12:20:15 అంతే కదా, రైట్. సో A ఈజ్ టు B ఈజ్ టు C ఈజ్ టు D అనేది రేషియో ఇలా వస్తుంది, 6:12:20:15. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి, A ఈజ్ టు B ఈజ్ 1:2, B ఈజ్ టు C ఈజ్ 2:3,
C/D ఈజ్ 3:4. ఓకే, ఇలా ఇచ్చి మనల్ని A/B/C/D ఎంత అంటాడు. ఓకే, సో అప్పుడు ఎలా చేస్తామమ్మా, సేమ్ మనము డ్రాగ్ చేయాలి అంతే. ఎక్కడ ఖాళీ ప్లేసెస్ ఉన్నాయో అక్కడ యాడ్ చేస్తే అక్కడ సైడ్ నెంబర్ పెడితే సరిపోతుంది. ఇక్కడ 1:2, ఇక్కడ ఏం ఖాళీ ఉంటుంది, C, ఇక్కడ ఇది ఖాళీ, D ఖాళీ ఉంటుంది. నెక్స్ట్ 2:3 అంటే ఇది ఖాళీ ఉంటుంది, ఇది ఖాళీ ఉంటుంది, ఇది ఖాళీ ఉంటుంది. నెక్స్ట్ C/D ఎంత, 3:4 అంటే ఇది ఖాళీ ఉంటుంది, ఇక్కడ ఇది ఖాళీ ఉంటుంది. రైట్, సో చూడండి 1:2 అంటే ఇక్కడ 2 వస్తుంది. సైడ్ నెంబర్ ఇక్కడ సైడ్ ఇది ఉంది కాబట్టి ఇక్కడ ఏది ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ ఏది ఉంది, ఇక్కడ 3 ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఏముంది 3, ఇక్కడ కూడా 3 వస్తుంది, అంతే కదా. రైట్, సో క్యాన్సలేషన్ ఏమైనా ఉన్నాయా చూడండి, 3 3 3 3 అదే కదా, 3 3 3 క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ ఏం క్యాన్సిల్ అవుతాయి, 2 2 2 2 క్యాన్సిల్ అవుతాయి కదా. అప్పుడు ఏమవుతుంది, 1:2:3:4 వస్తుంది. ఏమొస్తుంది రేషియో, 1:2:3:4 వస్తుంది. సో దీస్ ఆర్ సమ్ బేసిక్స్ బేసిక్స్. సో ఇలా కాకుండా ఇంకా ఎలా అడుగుతాడు సార్ అంటే చూడండి. రైట్, సో 2A = 3B and 4B = 3C. Then find the relation between the A/B/C అంటాడు. 2A = 3B, 4B = 3C. Then find the relation between the A/B/C అంటాడు. సో ఫస్ట్ ఏం చేయాలి, వీ హ్యావ్ టు కన్వర్ట్ దెమ్ ఇంటూ రేషియోస్. రైట్, చూడండి 2A = 3B అన్నాడు అంటే కెన్ వీ రైట్ దిస్ యాజ్ A/B = 3/2. కెన్ వీ రైట్ దెమ్ యాజ్ A/B = 3/2. చూడండి 3B 2A అవుతుంది. అంటే మనకు రేషియో ఏమవుతుంది, A/B రేషియో ఏమవుతుంది, 3:2. A/B రేషియో ఏమవుతుంది, 3:2. నెక్స్ట్ 4B = 3C, B/C = 3/4. isn't it? B/C = 3/4, 4B 3C. అప్పుడు చూడమ్మా, B/C ఈక్వల్స్ ఎంత అవుతుంది, 3:4 అవుతుంది. B/C = 3:4 అవుతుంది. రైట్, సో అప్పుడు మనం రిలేషన్ బిల్డ్ చేయొచ్చు కదా. మనకి A/B వచ్చింది, B/C వచ్చింది. ఓకే, రైట్, సో లెట్స్ టేక్ దీస్ 3. A/B ఎంత ఇచ్చాడు, A/B/C. మనకి A/B ఎంత ఇచ్చాడు మా, 3:2 ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ B/C ఎంత ఇచ్చాడు, 3:4 ఇచ్చాడు. రైట్, సో ఇక్కడ ఖాళీ ఉంది, ఇక్కడ ఏంటి, ఇక్కడ ఖాళీ ఉంది. సో జస్ట్ డ్రాగ్ దిస్ 2 హియర్, జస్ట్ డ్రాగ్ 3 హియర్. అప్పుడు ఏమవుతుంది, 9:6:8. 9:6:8. రైట్, సో వాట్ ఈస్ ఆన్సర్ నౌ, 9:6:8 అనేది A/B/C మధ్యలో రేషియో. ఓకే, A/B/C మధ్య రేషియో ఎంత, 9:6:8. సో లెట్స్ టేక్ అదర్ ఎగ్జాంపుల్, సేమ్ ఇదే మోడల్లో. A = 2B, నెక్స్ట్ 3B = 4C, నెక్స్ట్ 4C = 5D. Then find A/B/C/D అంటాడు. ఓకే, దెన్ ఫైండ్ A/B/C/D అంటాడు. రైట్, సో దీన్ని మనం ఏం చేయాలి, ఫస్ట్ రేషియోస్ కన్వర్ట్ చేయాలి. దీన్ని ఎలా రాయొచ్చుమా, A/B = 1/2 అంటే B వాల్యూ 2, A వాల్యూ 1 అంటే A/B = 1:2. నెక్స్ట్ 3B = 4C. సో B/C = 4/3. సో B/C ఈక్వల్స్ ఎంత అవుతుందమ్మా, 4:3. నెక్స్ట్ చూడండి ఇక్కడ 4C = 5D. సో C/D = 5/C. రైట్, సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ C/D = ఇక్కడ ఎంత వస్తుందమ్మా, 5/4 కదా. సో 5:4. సో A/B is 1:2. నెక్స్ట్ B/C is 4:3.
నెక్స్ట్ C/D ఈజ్ 5/4. రైట్, మనం ఏం చేయాలి? A/B/C/D రేషియోస్ కనుక్కోవాలి. చూడండి మా, ఈ బేసిక్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. కొందరు ఏంటంటే బేసికే కదా అని వదిలిపెట్టేస్తారు. బట్ ఈ బేసిక్ మిస్ కావడం వల్ల రేషియో ప్రపోర్షన్ మొత్తం పోతుంది, మొత్తం మీకు గుర్తురా, అసలు చేయడానికి వీలే ఉండదు. రైట్, చూడండి A/B C/D. చూడండి మా, A/B ఎంత? 1:2 అంటే ఇక్కడ ఖాళీ ఉంది, ఇక్కడ ఖాళీ ఉంది. నెక్స్ట్ B/C అంటే ఎంత? 4:3 అంటే ఏముంది? ఇక్కడ ఖాళీ ఉంది, ఇక్కడ ఖాళీ ఉంది. నెక్స్ట్ C/D ఎంత? 5:4 అంటే ఇక్కడ 4 ఖాళీ ఉంది, ఇక్కడ ఇది ఖాళీ ఉంది. రైట్, సో అప్పుడు ఎంత వస్తుంది చూడండి? 1:2 అంటే ఈ 2ను డ్రాగ్ చేయాలి కదా, 2 హియర్, 3ని ఇక్కడ డ్రాగ్ చేయండి, 4ని ఇక్కడ డ్రాగ్ చేయండి, నెక్స్ట్ 5ను ఇక్కడ డ్రాగ్ చేయండి, నెక్స్ట్ అంతే కదా. రైట్, సో ఎనీ క్యాన్సలేషన్ పాసిబుల్? 4 4 2 2. చూడండి మా, 2 2s 2 2s 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 క్యాన్సిల్. నెక్స్ట్ క్యాన్సిల్ ఏమైనా ఉన్నాయా? 5 5 ఏం నో క్యాన్సిల్. సో ఇప్పుడు ఏమొస్తుంది చెప్పండి? 10:15 ఎంత? 20:15 ఎంత వస్తుంది? 12 అంతే కదా. 10:20:15:12. సో వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ద A/B/C/D? 10:20:15:12. ఓకే, ఇది ఇంకోటి మా. ఇంకోటి ఇందులో ఏమంటాడంటే, ఇంకొకటి A/4 = B/3. నెక్స్ట్ B/2 = C/5. దెన్ ఫైండ్ ద రిలేషన్ బిట్వీన్ ద A/B/C అంటాడు. ఏమంటాడు? దెన్ ఫైండ్ ద రిలేషన్ బిట్వీన్ ద A/B/C అంటాడు. చూడండి మా, A/B కెన్ బి రిటన్ యాజ్ 4/3 అంతే కదా. సో దీన్ని మళ్ళీ మనము దీన్ని ఇటు డ్రాగ్ చేసామనుకోండి. చూడండి, ఏ కింద 4 డ్రాగ్ చేయండి ఇటు, నెక్స్ట్ బి పైకి డ్రాగ్ చేయండి, సేమ్ వస్తుంది కదా. రైట్, సో చూడండి అప్పుడు ఏ వాల్యూ ఎంత అవుతుంది? ఏ వాల్యూ 4, బి వాల్యూ 3. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైందమ్మా? డినామినేటర్ ఉన్న వాల్యూ ఆల్వేస్ మనము ఈక్వల్స్ టు ఉన్నప్పుడు ఏ వాల్యూ అదే అవుతుంది, బి వాల్యూ అదే అవుతుంది. ఓకే, అర్థమైంది కదా. అంటే దీన్ని బట్టి మనం ఏం రాసుకోవచ్చు మా? A/B = కెన్ వి రైట్ యాజ్ A4 B3. నెక్స్ట్ సో B/C = కెన్ వి రైట్ యాజ్ 2:5 అంతే కదా. దీన్ని B/C = 2/5 అని రాయొచ్చు. సో B/C = 2/5 అంటే C 5 అవుతుంది, B 2 అవుతుంది. దీన్ని డైరెక్ట్గా రాశాను ఇక్కడ. ఓకే, సో అప్పుడు A/B/C అంటాడు మా. సో A/B/C ఎలా కనుక్కుంటాం చూడండి? 4:3 కనుక్కుంటాము. నెక్స్ట్ ఇక్కడ 2:5 కనుక్కుంటాము. 4:3 2:5. సో 4:3 2:5 చూడండి. ఓకే, సో ఇక్కడ ఎంత వస్తుంది మా? 3 వస్తుంది. ఇక్కడ ఎంత వస్తుంది? 2 వస్తుంది. అంటే 8:6:15. వాట్ ఈస్ ద రిలేషన్? 8:6:15. అలా కాకుండా 4 ఇచ్చాడు అనుకోండి. ఫర్ సపోజ్ హీ గివెన్ 4. సో A = B/2, B/3 = C/4, నెక్స్ట్ C/3 = D/5 అట్లా ఇచ్చాడు అనుకోండి. సో మనని A/B/C/D రిలేషన్ కనుక్కోమంటాడు. రైట్, మనము కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్కి వెళ్తున్నాం మా, గుర్తుపెట్టుకోండి. ఎక్కడికి వెళ్తున్నామో? వీఆర్ గోయింగ్ టు ద అడ్వాన్స్డ్ లెవెల్. రైట్, చూడండి A/1 అన్నట్టే కదా. A = B/2 అంటే A/1 అన్నట్టే కదా. అప్పుడు ఏ వాల్యూ A/B ఎంత అవుతుంది మా? షార్ట్కట్లో 1:2 అవుతుంది. నెక్స్ట్ B/C ఎంత అవుతుంది? షార్ట్కట్లో 3:4 అవుతుంది. నెక్స్ట్ C/D ఎంత అవుతుంది? 3:5 అవుతుంది. రైట్, సో చూడండి A/B/C/D, A/B/C/D. చూడండి A/B ఎంత ఉంది? 1:2. B/C ఎంత ఉంది? 3:4. అంటే ఇక్కడ ఇది ఖాళీ ఉంది, ఇక్కడ ఇది ఖాళీ ఉంది.
ఇక్కడ ఇది ఖాళీ ఉంది, ఇక్కడ ఇది ఖాళీ ఉంది, రైట్. నెక్స్ట్ C/D అంటే ఎంత? 3:5. ఓకే రైట్. సో నా చూడండి మా ఇక్కడ, రైట్. సో మనం డ్రాగ్ చేయాలి ఏంటి, సైడ్ నెంబర్స్ మనం డ్రాగ్ చేస్తూ ఉండాలి. చూడండి 2ని డ్రాగ్ చేయండి, 2 2, ఇటు 4ని డ్రాగ్ చేయండి, ఇటు 3ని డ్రాగ్ చేయండి. సో 3 3. ఓకే. సో ఎంత అవుతుంది అప్పుడు? ఎనీ క్యాన్సలేషన్ పాసిబుల్? నో. సో 9:2 అంతే కదా. సో 9:2 ఎంత? 18:2. 9:2 18:2 24 ఎంతమ్మా? 40. ఎంత వస్తుంది? 9:2 18:2 24 40. 9 18 24 40, రైట్. సో అంటే చూడండి మా, మనకి ఎప్పుడైనా డినామినేటర్లు ఇచ్చారనుకోండి, A/1 B/2 B/3 C/4 అంటే B వాల్యూ డైరెక్ట్గా 3 అవుతుంది, C వాల్యూ డైరెక్ట్గా 4 అవుతుంది. సో షార్ట్కట్ గుర్తుపెట్టుకోవాలనుకుంటే. అలా కాకుండా ఒకేలా ఈ విధంగా ఇచ్చాడు సార్, ఏ విధంగా A = 2B, లేకపోతే చూడండి 2A 3 = 3B, 4B = 3C, అప్పుడు A/B/C అనుకుంటే డైరెక్ట్గా చెప్తాను చూడండి. ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి డైరెక్ట్గా చెప్తున్నాను. సో A/B అంటే ఇక్కడ 3:2 అవుతుంది. ఓకేనా. A వాల్యూ 3 అవుతుంది, B వాల్యూ 2 అవుతుంది. A వాల్యూ 3, B వాల్యూ 2. నెక్స్ట్ ఇక్కడ B వాల్యూ 3 అవుతుంది, C వాల్యూ 4 అవుతుంది. సో B/C అంటే ఏమవుతుంది? 3:4 అవుతుంది. గుర్తుపెట్టుకోండి. షార్ట్కట్ చూడండి మా, డైరెక్ట్ క్వశ్చన్ నుండి తీసుకోవచ్చు. 2A = 3B అంటే A 3 అవుతుంది, B 2 అవుతుంది. 3B B ఏమో 3 అవుతుంది, ఇక్కడేమో C ఏమో 4 అవుతుంది. బట్ ఇక్కడ చూడండి, రైట్. ఇక్కడ చూడండి మా, సో ప్రీవియస్ వీఆర్ గోయింగ్ ప్రీవియస్, రైట్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమవుతుంది? డైరెక్ట్ ఏ వాల్యూ 1 అవుతుంది, B వాల్యూ 2 అవుతుంది, ఇక్కడ B వాల్యూ 3 అవుతుంది, C వాల్యూ 4 అవుతుంది, C వాల్యూ 3 అవుతుంది, D వాల్యూ 5 అవుతుంది. అంటే డినామినేటర్ ఉన్న వాల్యూ డైరెక్ట్గా మనము తీసుకుంటాం. అదే ఈ రూపంలో ఉందనుకోండి, 2A = 3B అంటే ఇది A వాల్యూ 3 అవుతుంది, B వాల్యూ 2 అవుతుంది, రైట్. ఈ మధ్యలో డిఫరెన్స్ చూసుకోండి, మనకు డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే. సో లెట్స్ గో టు ద క్వశ్చన్స్ నౌ. కొన్ని క్వశ్చన్ చేద్దామండి, you will get some idea. If A/B = 7:9, B/C = 15:7, then what is A/C అన్నాడు. ఓకే చూడండి, A/B/C ఇచ్చాడు. A/B ఎంత ఇచ్చాడు మా? 7:9 ఇచ్చాడు. నెక్స్ట్ B/C ఎంత ఇచ్చాడు? 15:7 ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 15:7, రైట్. సో లెట్స్ మేక్ ఏ రిలేషన్ బిట్వీన్ దీస్ 2 రేషియోస్. చూడండి, ఇది ఇటు వస్తుంది, ఏమవుతుంది? 9 అవుతుంది, ఇది 15 వస్తుంది కదా. అంటే చూడండి ఇక్కడ కెన్ వి క్యాన్సల్ దిస్ విత్ 5, అంతే కదా. 3 × 5 15, 3 3s 3 3s. సో అంటే 35 = 45 = 45 = 21. 35 = 45 = 21. ఇక్కడ ఏం అడిగాడు? A/C అడిగాడు రేషియో, అంతే కదమ్మా. వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ద A/C అన్నాడు. A ఎంత? 35, C ఎంత? 21. 35:21 అంటే ఎంత వస్తుంది? 5:3. వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ దెమ్? 5:3. దట్ ఈస్ ఆప్షన్ A. ఓకే, లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. If x = y 3:1, then x³ - y³ x³ + y³ అన్నాడు, రైట్. చూడండి మా, ఇప్పుడు ఏమన్నాడు? x = y = 3:1, then x³ - y³ = x³ + y³ అన్నాడు, రైట్. చూడండి అమ్మా, కెన్ వి రైట్ దిస్ యాజ్ x/y = 3:1. సో x = 3, y = 1, అంతే కదా. మనకి ఎంత ఇచ్చాడు ఇక్కడ? x³ - y³ = x³ + y³, రైట్. x = ఎంతమ్మా? 3³ - 1³ = 3³ + 1³, అంతే కదా. 3³ +
1 cube. So 3 cube అంటే ఎంతమ్మా 27 minus 1 is to 27 plus 1 అంటే 26 is to 28 అంతే కదా 26 is to 28. సో 26 to 28 ఎంత అవుతుంది 13 is to 14 ఎంత అవుతుందమ్మా 13 is to 14. వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్ 13 is to 14. ఎంత వస్తుంది ఆన్సర్ 13 is to 14. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ m is to n is 3 is to 2, if m is to n is 3 is to 2, 4m plus 5n is to 5m minus 5 4m minus 5n అన్నాడు. ఇక్కడ డైరెక్ట్గా తీసుకుంటున్నా చూడండి, m వాల్యూ 3 అవుతుంది, n వాల్యూ ఎంత అవుతుంది 2 అవుతుంది. m వాల్యూ 3, n వాల్యూ 2. సో m వాల్యూ ఎంత 3, n వాల్యూ 2 కదా, రైట్. సో 4m ప్లస్ 5n ఈజ్ టు 4m మైనస్ 5n కదా. m వాల్యూ 3, n వాల్యూ 2 అప్లై చేయండి. 4 into 3 ప్లస్ 5 into 2 ఈజ్ టు 4 into 3 మైనస్ 5 into 2. ఓకే, సో ఇక్కడ ఎంత వస్తుంది 12 ప్లస్ 10 ఎంత 22 ఈజ్ టు 12 మైనస్ 10 అంటే ఎంత 2. సో 11 ఈజ్ టు 1. ఓకే, వాట్ ఈస్ ఆన్సర్ 11 ఈజ్ టు 1, ఆప్షన్ 3, రైట్. సో లెట్స్ డూ నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఆన్ నా బేసిక్ కాన్సెప్ట్స్ మా. Okay, so these are the questions on basic concepts on ratio proportions, but before that please subscribe to our channel T1 Academy. Thank you.